టూర్ ఆలయ దర్శనం శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ ఈరోజు మనం అయోధ్యలోని హనుమాన్ గడి గురించి తెలుసుకుందాం. అయోధ్య పవిత్ర నగరం మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతి, ధర్మం, పురాణాలకు ఒక ప్రతీక. రామాయణ కాలం నుండి ఇక్కడ ప్రతి రాయి, ప్రతి నది పవిత్ర కథలతో నిండి ఉంటుంది. అటువంటి పవిత్ర స్థానాల్లో ఒకటే ఈ అయోధ్యలోని హనుమాన్ గడి. అసలు హనుమాన్ గడి అంటే ఏమిటి? హనుమాన్ గడి అయోధ్యలోని ఒక ప్రసిద్ధ ఆలయం. ఇది శ్రీ హనుమాన్ స్వామికి అంకితం చేయబడింది. ఇది అయోధ్య నగరంలోని ఉత్తర భాగంలో సరియు నది ఒడ్డున సుందరమైనటువంటి చిన్న ఒక పర్వత ప్రాంతంపై ఒక కోటలాగా ఉండడం వల్ల దీనికి గడి అంటే కోట అని అర్థం అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం శ్రీ హనుమాన్ అయోధ్యలో రాముడి పాలన సమయంలో అక్కడే నివసించాడని నమ్ముతారు. ఈ ప్రదేశం ఆయన స్థావరంగా ఉండేదని, ఇందువల్ల ఇక్కడ ఆయన శక్తి ఇప్పటికీ కూడా క్షుణ్ణంగా ఉందని భక్తులు విశ్వసిస్తారు. మరో పురాణ కథ ప్రకారం హనుమాన్ గడి స్థలం పూర్వం ఒక రాక్షసుడు నివసించే కోటగా ఉండేది. హనుమాన్ స్వామి ఆ రాక్షసుని ఓడించి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేశాడని చెప్తారు. ఈ ఆలయం పైన గోపురం నుండి అయోధ్య నగరం, సరియు నది అందమైన దృశ్యాలను చూడవచ్చు. ఆలయంలో హనుమాన్ స్వామి ప్రతిష్ఠించబడిన విగ్రహం చాలా ఆకర్షణీయంగాను భక్తిని కల్పించేలాగా ఉంటుంది. ఆలయం చుట్టూ ఉన్న గోడలు, దారాలు కూడా పురాతన శైలిలో నిర్మించబడ్డాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం హారతి, భజనలు జరుగుతాయి. హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం ఇక్కడ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. హనుమాన్ జయంతి రోజున ఆలయం పూలతో, దీపాలతో అలంకరించబడుతుంది. విశేష పూజలు, భజనలు జరుగుతాయి. సీతారామ కళ్యాణం అయోధ్యలో జరిగే పెద్ద ఉత్సవాల సమయంలో హనుమాన్ గడి కూడా ప్రత్యేక పూజలకు సాక్ష్యంగా ఉంటుంది. అష్టమి, సోమవారం, శనివారం ఆ రోజులో ప్రత్యేకంగా భక్తులు ఇక్కడికి హనుమాన్ దర్శనం చేసుకోవడానికై వస్తారు. ఈ గుడి ఉదయం 5 నుండి రాత్రి 10 గంటల వరకు ప్రతిరోజు తెరవబడి ఉంటుంది. ఉచిత ప్రవేశం. ఎలా వెళ్లాలంటే అయోధ్య రైల్వే స్టేషన్ నుండి ఆటోలు లేదా ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. అయోధ్య బస్ స్టాండ్ నుండి బస్సుపై వెళ్లే వారికి 15-20 నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చు. ప్రధాన రామజన్మభూమి ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు అయోధ్యలోని రామాలయం దర్శించిన ప్రతి వారు కూడా హనుమాన్ గడిని కూడా తప్పక సందర్శించండి. మీకు విశేషమైనటువంటి శ్రీ హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. చాలా మంది భక్తులు చెప్పిన ప్రకారం హనుమాన్ గడిలో ప్రార్థన చేసిన తర్వాత వారి సమస్యలు తొలగిపోయాయని, భయాలు తొలగిపోయాయని చెప్తారు. ఇక్కడ హనుమంతుని ప్రార్థించడం వల్ల ధైర్యం, శక్తి, నమ్మకం పెరుగుతాయని కూడా నమ్ముతారు. హనుమాన్ గడి అయోధ్యలోని ఒక అద్భుతమైనటువంటి ధార్మిక స్థలం. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, భక్తి, శ్రద్ధ, నమ్మకాలకు ప్రతీక. అయోధ్య యాత్ర చేసేటువంటి ప్రతి భక్తుడు హనుమాన్ గడిని తప్పనిసరిగా దర్శించాలి. అయితే మీరు అయోధ్యకు వెళ్తున్నారా? హనుమాన్ గడిని మిస్ చేసుకోకండి. ఇక్కడ శాంతి, భక్తి మరియు హృదయాన్ని తాకుతాయి. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీ రామభక్త హనుమాన్, జై శ్రీ రామ్ భక్త హనుమాన్, జై శ్రీరామ్.